హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమంత్ అను వ్లాగ్స్. మరొక వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. అలానే ఈరోజు నేను ఏంటంటే మా కాలేజ్లో మా యూనివర్సిటీలో కెరియర్ ఫెయిర్ జరుగుతుందనమాట. దానిలోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, దేని గురించి ఆ ఫెయిర్ అసలు స్టూడెంట్స్కి ఉపయోగపడిద్దా లేదా అనే విషయాన్ని మీకు చూపిద్దాం అనుకుంటా ఉన్నాను. మీరు లోపల వీడియో చూడండి, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క పాయింట్ చూడండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. సరే, ఇంకెందుకు లేట్, అది చూసేద్దాం. బాయ్ బాయ్. ఈ బ్యాగ్ ఒకటి ఇచ్చారనమాట. సో ఇక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి అన్నమాట. అండ్ వెండర్స్ టైప్ ఉంటారు ఇక్కడ చాలామంది. హైర్ చేసుకోవడానికి, ఇంటర్న్షిప్కి ఇవన్నీ చూడడానికి వస్తుంది. చూసారా, ఇక్కడ స్టూడెంట్స్ అందరూ మాట్లాడుతున్నారు అనమాట వాళ్ళందరితో. దీంట్లో ఇంటర్న్షిప్కి మన గ్రూప్కి సంబంధించింది ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయో, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కదా ఇక్కడ. మీ కోర్సుకి సంబంధించింది దేనికి సెట్ అయిద్దో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కొని వాళ్ళ దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయో లేదో. మన ఇండియన్ స్టూడెంట్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలా నువ్వు కంపెనీస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు హైరింగ్ చేసుకునే వీళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళందరూ క్లియర్గా నీకు చెప్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆగండి. ఇలాంటి జాబ్ ఫెయిర్స్కి అటెండ్ అవుతే చూసారు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇలాంటి జాబ్ ఫెయిర్కి అటెండ్ అవుతే ఒకటి కాకపోతే ఒకటి మన లక్ బాగుంటే దొరుకుద్ది, కానీ అటెండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. వీళ్ళు మన ఇండియన్ స్టూడెంట్స్ అనుకుంటే ఇక్కడ. అండ్ ఎవడు ఖాళీగా ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా, అప్పుడు మీకు అర్థం అవుద్ది అసలు ఏం చెప్తున్నారు. ఇవన్నిట్లో రెజ్యూమ్లో వదిలిపెట్టేశారు అనుకోండి, ఎంతమంది దాంట్లో మనకి ఏదో ఒకటి తగులుద్ది ఖచ్చితంగా. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాటిలో మనం ఒక 10 minutes 15 minutes అన్న టైం కేటాయించి మనం వీళ్ళతో మాట్లాడితే ఫస్ట్ నీకు ఒక ఎక్స్పీరియన్స్ అన్న వస్తుంది. సో ఇక్కడ మన దగ్గర ఒక గవాన్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు మాట్లాడదాం అనుకుంటున్నారు. సో వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ యూ హ్యావ్ ఫర్ బిజినెస్ స్టూడెంట్స్? I was a business student many years ago. Okay. Now I'm in HR. But we have a finance group. We have business management, majors, marketing. We sell products all around the world. And then if we become... So what business students can do for an internship in your company? So really, we have supply chain, which may be a great opportunity. Supply chain, if anyone's interested in lab opportunities, we have that. HR internships, finance internships, legal. Sometimes business students are also interested on the legal side, so we have legal internships. So how we can apply for the internship? So here is the code right here. Okay. And you can submit your resume. You can just put in the bottom text box what you're interested in, and then if we have a spot, we can reach out. Okay. Thank you so much for it. Thank you. Quite a bit with analytics, and so what we do is we take medical claims from our clients and we put it into a database. We work with Power BI quite often, and we speak to those to our clients to be able to, అలా నేను మామూలుగా అన్ని చూసుకుంటూ వస్తుంటే నాకు ఒక ఆయన కనిపించారనమాట. హలో సార్, హౌ ఆర్ యు డూయింగ్? సో టైలర్ అన్న కనిపించారు. టైలర్ బ్రదర్ ఇక్కడ ఉన్నారనమాట. సో వాట్ యు ఆర్ డూయింగ్ బ్రో హియర్? Yes, I'm an employer here. Yeah. Oh, great. Sounds good to hear that. I came here. Cool. So is there any opportunity for me in your company? Absolutely, especially for you. Oh, great. Thank you. So what you are giving to me then? Okay. So I'm a business student. So is there anything for me? Yeah.
సో ఇంకా అలా నేను నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఏదో చిన్న ఎగ్జిబిషన్ టైప్ పెట్టారు అని చెప్పారు, ఆర్ట్స్ సంబంధించిన వాళ్ళు. సర్లే చూద్దాం, ఏదో ఒకటి రికార్డ్ చేద్దామని వచ్చానమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసా, చాలా బాగుంది, రికార్డ్ చేశాను. సో అదేంటో మీరు అసలు చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. యాక్చువల్గా నేను చూడగానే అదంతా రియల్ అనుకున్నాను, కానీ ఇదంతా ఫైన్స్ అండ్ ఆర్ట్స్ కదా, అంటే లైక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనమాట. వీళ్ళు పేపర్తో తయారు చేశారండి అవన్నీ. నేను నిజంగా ఏమైనా తీసుకొచ్చారేమో అది అనుకున్నాను, కానీ పేపర్తో తయారు చేశారు. మీరేమనుకున్నారు ఫస్ట్ అది కమెంట్ చేయండి. సో ఈరోజు వీడియో అంతే. పొద్దునేమో జాబ్ ఫేర్, కెరియర్ ఫేర్కి అటెండ్ అయ్యాను అనమాట. ఆ తర్వాత వెళ్ళిపోతామంటే ఇంకా ఈ యొక్క ఎగ్జిబిషన్కి అటెండ్ అయ్యాను, మీకు చూపించాను. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మన కష్టానికి ఒక లైక్ కొట్టి కమెంట్ చేయండి బ్రో. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్, టేక్ కేర్, సీ యూ, బాయ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.